ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రేపు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 కేబినెట్ మీటింగ్ ప్రారంభమవుతుంది. సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే సిబిఎస్ఈ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపునకు ఆమోదం తెలపనుంది. పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు కేటాయించనుంది ప్రభుత్వం. అలాగే ఏపీ సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులకు 2,316 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల రూపాయలతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే తాజా పరిణామాలైన ఎల్పీజీ కొరత, ఇతర అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. రేపు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 కేబినెట్ మీటింగ్ ప్రారంభమవుతుంది. సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే సిబిఎస్ఈ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపునకు ఆమోదం తెలపనుంది. పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు కేటాయించనుంది ప్రభుత్వం. అలాగే ఏపీ సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులకు 2,316 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల రూపాయలతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే తాజా పరిణామాలైన ఎల్పీజీ కొరత, ఇతర అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. రేపు ఉదయం 10:30కు కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా సిఆర్డీఏలో కొన్ని తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేబినెట్ లో ఆమోదించడం జరుగుతుంది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు ఉన్నాయి. కల్చరల్ సెంటర్, ఇతరత్ర భూ కేటాయింపుల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. సిఆర్డీఏ ప్రతిపాదనలన్నిటికీ కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ ఎజెండాలో కొన్ని కీలక అంశాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు సంస్థలు భూ కేటాయింపులతో పాటు ఇతర అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలతో పాటు యుద్ధ ప్రభావం ఏపీ మీద ఏ రకంగా పడనుంది. ఇప్పటికే గ్యాస్ నిల్వలకు సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతుంది. చాలా హోటల్స్ మూసివేసే దిశగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రకటించాయి. కొన్ని హోటల్స్ లో కొన్ని రకాలైన ఐటమ్స్ కూడా, అంటే గ్యాస్ సంబంధిత ఐటమ్స్ అన్ని కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రేపు కేబినెట్ సమావేశం తర్వాత, ఎజెండా తర్వాత దీని మీద చర్చించి అవసరమైతే ఒక ప్రకటన కూడా జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలకు సంబంధించి ప్రభుత్వం ఒక నోట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా మంత్రి పయ్యావుల కేశవ్ కూడా, అంటే ఈ యుద్ధ ప్రభావ పరిస్థితులు అంచనా వేయడానికి ఒక కమిటీ వేశారు కాబట్టి ఆయన కూడా చర్చించారు. ఎలాంటి గ్యాస్ కొరత లేదని చెప్పారు కాబట్టి రేపు కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.